హలో అందరికీ. వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ తిరుమల సిరీస్. ఇక్కడికొచ్చేసి మా దర్శనం అయిపోయింది. సో, అలా కూర్చొని నేను కొన్ని మామిడికాయ ముక్కలు తింటున్నానన్నమాట. మా దర్శనం జస్ట్ 1 అవర్‌లో అయిపోయింది. ఎలా అంటే తెలుసు కదా! 1 ఇయర్ బిలో బేబీస్‌కి మనకి 1 అవర్‌లో దర్శనం అయిపోతుందని జెప్పేసి. సో, మేము సుపథం దగ్గరికెళ్ళామన్నమాట. సో, అక్కడ మొబైల్ సబ్మిట్ జేసేసి సుపథం లైన్‌లోకెళ్ళిపోయాము. సో, మనకి తెలియకపోయినా ఎక్కడ అని అడిగితే అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, సుపథం లైన్‌లోకెళ్ళిపోయాము. నన్ను, మా హస్బెండ్‌ని, బాబుని ముగ్గురిని చూసి జస్ట్ లైన్‌లో పంపించేసారన్నమాట. బాబు బర్త్ సర్టిఫికేట్ గాని, ఆధార్ కార్డ్ గాని ఏమీ అడగలేదు. సేఫర్ సైడ్ నేను 2 తీసుకెళ్ళాను. బట్ వాళ్ళేం అడగలేదు. లోపల ఎంట్రీ ఎళ్ళాక మదర్ ఆధార్ కార్డ్ అడిగారు. సో, అక్కడ మన ఫేస్ స్కాన్ చేసి మనకో టోకెన్ ఇస్తారు. మనతో అంటే బేబీతో పాటు ఇద్దరికీ ఫ్రీ అన్నమాట. అంటే మదర్ అండ్ ఫాదర్‌కి. సో, ఆ టోకెన్ తీసుకొని లైన్‌లోకెళ్ళిపోయామన్నమాట మేము. కరెక్ట్ 11:10కి వెళ్ళాము. 12:10కి అలా బయటికొచ్చేసాము. మేము మార్నింగ్ ఎళ్ళడం వల్ల అదే టైంలో కళ్యాణానికొచ్చే భక్తులుంటారు గదా! వాళ్ళకి వీళ్ళకి అందరూ కలిపి ఒకటే లైన్ చాలా రష్ అయిపోయింది. అక్కడ నాకేం జెప్పారంటే, మీరలా ఆఫ్టర్‌నూన్ టైంలో అలా వస్తే మీకు ఇంకా రష్ అనేది ఎక్కువుండదు. ఇంకా జరుగుతది దర్శనం అన్నారు. ఎట్టకేలకి దర్శనం అయితే చాలా అనిపిచ్చింది. కంప్లీట్‌గా ఒక 1 మినిట్ చూసుంటాను నేను దేవుడిని అంత దూరం నుంచి. చాలా అనిపిచ్చిందన్నమాట. ఇలా మేము బయటికొచ్చేసి నెక్స్ట్ అక్కడ భోజనం జేసేసాము. అక్కడే మనకు అన్నదానం ఉంటుంది గదా! సో, అక్కడే తినేసి అండ్ అలానే లడ్లు, అగరబత్తులు కొన్ని తీసుకొని రూమ్‌కెళ్ళిపోయామనమాట. రూమ్‌కెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. ఎంతలా అంటే అంతలా టైర్డ్ అయ్యాము. ఫుల్లుగా అలసిపోయాము. ఆ రోజు మొత్తం పడుకున్నామన్నమాట మేము. మధ్యాహ్నం తినేసి ఎళ్ళాం గదా! 4:30కి అలా తిన్నాము. నైట్ గూడా తినలేదు. డైరెక్ట్ రూమ్‌కెళ్ళిపోయి పడుకొనున్నాం ఇగ అసలు లెవ్వను గూడా లెవ్వలేదు నైట్ టైమ్ మేము.